ఈనాటి ముఖ్యాంశాలకు సంబంధించి మళ్ళీ తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంటూ ప్రచారం. అమెరికా నుంచి రాహుల్ రాగానే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజాప్రభుత్వ క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. 16వ ఆర్థిక సంఘానికి సిఫారసు చేసిన రేవంత్ రెడ్డి అప్పుల భారాన్ని తగ్గించండి లేదా రుణాల రీస్ట్రక్చర్ కు అవకాశం ఇవ్వండి. బట్టి విక్రమార్క తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నిలువుటద్దం చాకలి ఐలమ్మ అన్న రేవంత్ రెడ్డి. కోటి ఉమెన్స్ కాలేజ్ కి చాకలి ఐలమ్మ పేరు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. చాకలి ఐలమ్మ మనవరాలికి మహిళా కమిషన్ లో చోటు కల్పించిన రేవంత్ ప్రభుత్వం. మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది అని బీఆర్ఎస్ ను నిలదీసిన శ్రీధర్ బాబు గారు. నాడు బట్టి విక్రమార్క సిఎల్పి పదవిని దళితుడని ప్రజాస్వామ్యాన్ని అపవాస్యం చేసింది మీరేనన్న శ్రీధర్ బాబు గారు. హైడ్రా స్ఫూర్తితో పెద్దపల్లిలో కబ్జా చేసిన వారిపై కొరడా రులిపిస్తున్న జిల్లా యంత్రాంగం. ఇంటింటికి ఫ్రీ ఇంటర్నెట్, వాటితో పాటే టెలివిజన్లు ఛానళ్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ పిఎస్సి చైర్మన్ గా అరకపూడి గాంధీ నేను టిఆర్ఎస్ లోనే ఉన్నానని ప్రకటన చేసిన గాంధీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న మహేశ్వర్ రెడ్డి. ముందు బీజేపీ నుంచే ప్రారంభం కావాలన్న వైనాల రాజు న్యూస్ ఛానల్. స్థానిక సంస్థల ఎన్నికలపై 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలన్న హైకోర్టు. వెంటనే కులగన్న చేయాలన్న జాజుల శ్రీనివాస్. 4 మెడికల్ కాలేజీలకు అవకాశం కల్పించిన మంత్రి దామోదర. కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే పోలీస్ హెడ్ క్వార్టర్ ఉంటుందన్న రాష్ట్ర ప్రభుత్వం. కబ్జాలపై కలెక్టర్ల కొడరా. హైడ్రాకు 18 మంది ఇన్స్పెక్టర్లు, 5 సిఐల. కబ్జాలపై కలెక్టర్ల కొరడా. హైడ్రాకు 5 ఎస్ఐలు, 18 మంది సిఐల బదిలీ. ఏంది దిశలా క్యాబినెట్ విస్తరణ కసరత్తు మళ్లీ మొదలు అంటూ ప్రచారం. ఒకేసారి 6 ఖాళీల భర్తీకి రాహుల్ ఫారిన్ టూర్ కంప్లీట్ కాగానే చర్చలు. త్వరలోనే ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం. ఇప్పటికే ప్రాథమికంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ రెడీ. రెడ్డి సామాజిక వర్గానికి 2 బెర్తులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున. అభ్యర్థుల పేర్లపై సీనియర్ల భిన్నాభిప్రాయాలు. త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అందుకు కసరత్తు మొదలైనప్పటికీ ప్రచారం ఊపందుకుంది. ఏదైతే ఎప్పుడెప్పుడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఖాళీగా ఉన్న 6 బెర్తులు, అదేవిధంగా 15 కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా 4 ఏదైతే ప్రభుత్వ ప్రతినిధులకు సమానమైనటువంటి క్యాబినెట్ పోస్టులకు సంబంధించి, అదేవిధంగా జిల్లా కమిటీలు, రాష్ట్రానికి సంబంధించిన జంబో కమిటీ, ఎప్పుడెప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల పందరం పూర్తి కాబోతుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ గారి ఫారెన్ టూర్ తర్వాత సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి ఒక కొలిక్కి వచ్చినటువంటి పేర్లను వినిపించనున్నారు. ఏకాభిప్రాయంతో పూర్తి స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కు సంబంధించిన పూర్తి అవకాశాలను పరిగణించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ గారి టూర్ తర్వాత 6 మంత్రి పదవులకు సంబంధించి ఏదైతే నిజామాబాద్ కానీ ఆదిలాబాద్కు సంబంధించిన ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి ఒక్క మంత్రి వర్గాన్ని కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించి నాకు తెలిసి ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి వచ్చేసరికి సుదర్శన్ రెడ్డి, బోధర్, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మునుగోడు, మల్రెడ్డి, రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, రామ్మోహన్ రెడ్డి పరిగి, వెలమ నుంచి ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల, మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డిపేట, బీసీ నుంచి వాకిడి శ్రీహరి, మక్తల్, బీర్లా ఇలా ఆలేరు, ఎస్సీ నుంచి వివేక్, వినోద్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వీళ్ళు 3 ఇక్కడోళ్ళే. ఎస్టీ నుంచి బాలు నాయక్ దేవరకొండ, రామచంద్ర నాయక్ దోర్నకల్, మైనార్టీ నుంచి అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీగా ఉన్నారు. వీళ్ళలో ఈ 6 ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నది. ఏదైతే క్యాబినెట్ భర్తీని ఇంకా డిలే చేయడం వల్ల ఆశావాహుల సంఖ్య పెరిగి అనవసరమైన అనర్థాలు వస్తాయన్న ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే 10 నెలలు గడిచినప్పటికీ కూడా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని వెయ్యలేదు అన్న అపవాదు ఇంకా కాంగ్రెస్ పార్టీపై ఉంది. కాబట్టి దాన్ని తుడుచుకొని పూర్తి స్థాయిలో ప్రజలకు పాలన అందించే కార్యక్రమాలు చేసే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఏదైతే శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ఇండస్ట్రియల్ మినిస్టర్, అదేవిధంగా విప్ ఆది శ్రీనివాస్ గారు నిన్న సెక్రటేరియట్ మీడియా పాయింట్కి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది అవాకులు చెవాకులు పేరుతో ప్రజాస్వామ్యం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే
ఏదైతే దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని 10 సంవత్సరాల్లో 10 అడుగుల లోతుల తీసి బొందబెట్టిన మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేదని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది మీరా, బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు గారు ఫైర్. నాడు బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిండ్రు. అలాంటి వాళ్ళకి ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అసెంబ్లీ స్పీకర్ ను అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ అంతు చూసిన వాళ్ళ బుద్ధి మారలేదని విమర్శ. ప్రజాస్వామ్యం గురించి బీఆర్ఎస్ మాట్లాడితే ఆ పార్టీలోనే ప్రజాస్వామ్యం లేదు. బీఆర్ఎస్ లో ట్విట్లు పెట్టేది మాట్లాడేది కేటీఆర్, హరీష్ మాత్రమే. 8 నెలల నుంచి ఆ ఇద్దరే మాట్లాడుతున్నారు. ఎవరినైనా ఆ పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉందా? ఎవరికైనా వాళ్ళు మాట్లాడే అవకాశం ఇచ్చారా? పార్టీలోని ఒకరిద్దరు మాట్లాడితే అది ప్రజాస్వామ్యం అవుతుందా అని ఏదైతే శ్రీధర్ బాబు గారు ప్రజాస్వామ్యం గురించి అమెరికాలో ఉన్న టిల్లును, హైదరాబాద్లో ఉన్న అగ్గిపెట్టను విమర్శించడం జరిగింది. వాస్తవం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విమర్శ చేయాలంటే అయితే కేటీఆర్ లేకపోతే హరీష్ మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇంకా వేరే వారు ఎవ్వరు దాని గురించి పట్టించుకోవట్లేదు. శ్రీధర్ బాబు గారు అనేది కూడా వాస్తవమైన పరిస్థితి. గతంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతానమంటే ఒక దళిత బిడ్డ అయినటువంటి బట్టి విక్రమార్కకు సిఎల్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం సిఎల్పి అవకాశం ఇస్తే 12 మంది ఎమ్మెల్యేలను ఒక సంతలో జంతువులను కొన్నట్టు కొని విలీనం చేసుకొని బట్టి విక్రమార్క గారికి సిఎల్పి హోదా లేకుండా దళితుల్ని అవమానపరిచిన వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎట్లా అని శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూద్దాం. అసెంబ్లీ మీడియాలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు గారు, పక్కనే ఉన్నటువంటి విప్ ఆది శ్రీనివాస్ గారు, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గారు, వీళ్ళంతా ఉమ్మడి కరీంనగర్ కు సంబంధించిన రాజకీయ నేతలు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు. ప్రతి ఒక్కరూ వ్యవస్థను గౌరవించాల్సిందే. ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారని దానికి సంబంధించి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు అసెంబ్లీకే రాలేదు. బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ వ్యవహారాలపైన ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తులపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు వ్యవస్థను గౌరవించాల్సిందే. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ సభను నిర్వహిస్తారు. సభా చైర్ను అవమానించేలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఇది సరైనది కాదు అని సూచించారు. కోర్టులపై మాకు అపారమైన నమ్మకం ఉన్నది, గౌరవం ఉన్నది. కోర్టు అంశం గురించి సంబోధించబోమని న్యాయస్థానంపై తమకు గౌరవం ఉందని మంత్రి శ్రీధర్ బాబు గారు అన్నారు. ఏదైతే ఎమ్మెల్యేల అనర్హతపై కాల పరిమితితో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని 10వ షెడ్యూల్లో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన మరోసారి నొక్కి వక్కానించారు. కోర్టులపై తమకు నమ్మకం ఉన్నా, కోర్టు తీర్పును మేము అనుసరించినా, కానీ స్పీకర్కు కొన్ని విచక్షణ అధికారాలు ఆర్టికల్ 10లో ఎక్కడ కూడా టైం బాండ్ ప్రోగ్రామ్, ఏదైతే ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి టైం బాండ్ ప్రోగ్రామ్ లేదని ఈ విషయం అమెరికాలో ఉన్న టిల్లుకు అగ్గిపెట్టతో తెచ్చుకొని హరీష్ కు పూర్తిగా తెలుసని తెలిసి కూడా వాళ్ళు కావాలని స్పీకర్ చైర్ను సత్యదూరం చేయాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారని చెప్తా ఉన్నారు. నాడు బట్టికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిండ్రు. అదే మనం చెప్పుకున్నాం కదా, కాంగ్రెస్ అధినాయకత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సిఎల్పి నాయకునిగా బట్టి విక్రమార్క గారిని తీసుకొస్తే ఒక దళితుడు సిఎల్పి నాయకునిగా ఉండడం ఇష్టం లేని దొరకు సంబంధించిన కేసీఆర్ సిఎల్పిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను సంతలో జంతువులా కొని సిఎల్పిని విలీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకే పిఎస్సి చైర్ పోస్ట్ ఇచ్చాము. ఏదైతే స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఎవరు మాట్లాడడానికి వీలు లేదని చెప్పారు. నిబంధనలు, సాంప్రదాయాలు రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ స్పీకర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేనే పిఎస్సి చైర్మన్ చేశామని తాము నమ్ముతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కాకుండా పిఎస్సి పదవి ఎవరికి ఇచ్చారో అందరూ చూశారని గుర్తు చేశారు. పిఎస్సి చైర్మన్ అరకెప్పుడు గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని స్పష్టంగా చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో భేదాభిప్రాయాలు ఉంటే అది మాకు సంబంధం లేదు. కేసీఆర్ కు పిఎస్సి చైర్మన్ కు పడకపోతే మాకు సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు గారు తెలిపారు. పరిపాలన బాగుందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతామంటే తాము వద్దని ఎలా చెప్తామని చెప్పడం జరిగినా, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఎవరికైనా వాళ్ళు మాట్లాడే అవకాశం ఇచ్చారా? పార్టీలోని ఒకరిద్దరు మాట్లాడితే తప్ప అది ప్రజాస్వామ్యం అవుతుందా అని నిలదీశారు. ఎవరి వంతు ఎవరు చూస్తారో ప్రజలే తెలుస్తారు. ఇప్పటికే 2 సార్లు ప్రజలు బీఆర్ఎస్ అంతు చూశారు, 3వసారి కూడా బీఆర్ఎస్ అంతు చూస్తారు. కాంగ్రెస్ కు ప్రజాబలం ఉంది. ప్రజలు సమాజం కోరుకునే విధంగా మా ప్రభుత్వ పాలన ఉంటుందని తెలిపారు. ఇండియా కూటమిలో సిపిఐ భాగస్వామి అని, సిపిఐ నేతలు తమతోనే ఉన్నారని భావిస్తున్నామని
శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు జేఎస్ సిటీస్ కేపబిలిటీ సెంటర్ సురు ఒప్పందం చేసుకున్న నెలలోనే ఆఫీస్ ఓపెన్ జేసీసీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు గారు సీఎం రేవంత్ అమెరికా టూర్ సందర్భంగా ఎంఓయూ లైసెన్స్ రంగంలో కొత్త మైలురాయి అని చెప్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఏదైతే ఈ పెట్టుబడితో గ్లోబల్ హెల్త్ కేర్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావడమే కాకుండా అంతర్జాతీయ హెల్త్ కేర్ సంస్థలకు హైదరాబాద్ వన్ హెల్త్ డెస్టినేషన్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జంతు సంరక్షణ ఉత్పత్తుల్లో జోయటిస్ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని జోయటిస్ ఇక్కడ 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేసి బిజినెస్ ఆపరేషన్ డేటా మేనేజ్మెంట్ పరిశోధన అభివృద్ధి లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి నేను జోయటిస్ యాజమాన్యంతో చర్చలు జరిపాము. ఆహ్వానం మేరకు ఇంత తక్కువ టైంలోనే హైదరాబాద్ లో వాళ్ళు జోయటిస్ కు సంబంధించిన సెంటర్ కేపబిలిటీ సెంటర్ ను పెట్టడం చాలా ఆనందంగా ఉందని 2025 చివరి నాటికి వందలాది మంది సాఫ్ట్వేర్ పశువైద్య నిపుణులతో ఉద్యోగాలు దక్కుతాయని శ్రీధర్ బాబు గారు ఆశాభావం వ్యక్తం చేశారు. సార్ మీరు ఏది అనుకుంటే అది చేసేంత తపన ఉన్నటువంటి నాయకులు, మీరు ఈ రాష్ట్రానికి దిక్సూచిగా నావగా చుక్కానిగా పనిచేస్తా ఉన్నారు. ఏదైతే నిన్న ఈ రాష్ట్ర ప్రజానికం కోసం కేంద్ర ఫైనాన్స్ 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి ప్రజాభవన్లో జరిగిన మీటింగ్లో ఏదైతే రాష్ట్రం నుంచి కేంద్రానికి పలు విన్నపాలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి అత్యధిక భాగం పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం చేసిన అప్పులకు మాత్రమే డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తూ ఉందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5,000 కోట్లు చెల్లిస్తే అప్పుల కిస్తీకి సంబంధించి దాదాపుగా 10 నుంచి 12,000 కోట్ల రూపాయల డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని, తద్వారా రాష్ట్రం ఆర్థిక పురోగతికి ఇబ్బందిగా మారిందని నిన్న తెలంగాణపై అప్పుల భారం, రుణాల రీస్ట్రక్చర్ కు అవకాశం ఇవ్వండి, లేదంటే ఆర్థిక సాయం అందించండి, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర నిధుల వాటాను 50% పెంచండి. 16 ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. భారీగా అప్పులు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6.8 లక్షల కోట్లకు పెరిగిన రుణభారం, బలమైన పునాదులు ఉన్నప్పటికీ ఆర్థికంగా సవాలు. తెలంగాణ యంగెస్ట్ ఫ్యూచర్ స్టేట్ రుణ సమస్యకు పరిష్కారం చూపాలని వినతి. ఏదైతే అదేవిధంగా ప్రతి నెల జీతాల కంటే అప్పుల కిస్తీలకే ఎక్కువ కడుతున్నాం, జీతాలకు 5,000 కోట్లు అయితే అంతకంటే ఎక్కువ బాకీలకే పోతున్నాయని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పడం జరుగుతుంది. 10 ఏళ్ల తర్వాత కట్టేల కండిషన్స్ తో గత సర్కార్ భారీగా రుణాలు తెచ్చింది. ఆ అప్పులు ఇప్పుడు మేము తెరుస్తున్నాం. కేంద్ర పథకాలు వినియోగించుకోవాలంటే కఠిన నిబంధనలు, దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కామెంట్. ఏదైతే కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50% కనుక పెంచినట్లయితే కొద్దిగా వెసులుబాటు ఉంటుందని, బలమైన పునాదులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి, ఆర్థిక వనరులకు డోకా లేనటువంటి తెలంగాణ రాష్ట్రానికి గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో చేసిన అప్పులను అప్పుడు తీర్చకుండా 10 సంవత్సరాల కాల పరిమితి తర్వాత తీర్చుతామని అగ్రిమెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఆ అప్పులను మేము తీర్చాల్సిన పరిస్థితి వస్తుందని, ఏదైతే తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు అయితే ఉన్నాయో 6 గ్యారంటీలే కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలే కానీ, అభివృద్ధికి సంబంధించిన అన్ని జాగ్రత్తలకు సంబంధించిన విషయాలకు ఆర్థికమే మూలం కాబట్టి ఆ ఆర్థిక వనరులు ఎంత యంగెస్ట్ గ్రోత్ గా ఉన్న తెలంగాణ సైతం గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల రూపాయలకు వడ్డీలు చెల్లించడం కోసమే శతవిధాలా కష్టపడాల్సి వస్తుందని, దానికి సంబంధించి రాష్ట్ర పన్నుల వాటాకు సంబంధించి 41% ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పన్నుల వాటాను 50% తిరిగి ఇచ్చే విధంగా మీరు చేయండి, లేకపోతే రుణాలను రీస్ట్రక్చర్ చేయండి, ఇంకో 10 సంవత్సరాలకు మాకు పెంచండి, లేకపోతే కాల పరిమితినన్నా ఇవ్వండి, లేదంటే రుణమాఫీకి సంబంధించి కొద్దిగా వెసులుబాటునన్నా కల్పించండి, వడ్డీ బాధ్యతనన్నా కొద్ది మేరకు తగ్గించే ప్రయత్నం చేయండి సార్ అని రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 16వ ఆర్థిక సంఘం మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ఇకపోతే ఏదైతే తెలంగాణ వీరవనితగా పేరొందినటువంటి చాకలి ఐలమ్మ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కోటి ఉమెన్స్ కాలేజీకి సంబంధించి చాకలి ఐలమ్మ ఉమెన్స్ కాలేజ్ అని పెట్టడం జరిగింది. పెట్టడమే కాకుండా వారి కుటుంబానికి సంబంధించిన వారి మనవరాలు శ్వేతకు సంబంధించి జాతీయ ఏదైతే రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్గా అవకాశాన్ని కల్పించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉద్యమకారులను తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరిని గౌరవిస్తుందని చెప్పడం కోసం ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పవచ్చును. ఏదైతే నిన్న జరిగిన 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి 16వ ఆర్థిక సంఘం ప్రణాళికకు సంబంధించి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అదేవిధంగా మంత్రివర్గం
ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేసింది. ఏం విన్నపం చేసింది అంటే దాదాపు 70,000 కోట్ల రూపాయల ఆర్థిక వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చి తీరాల్సిందే. కారణం ఏంటంటే మేము తెలంగాణ ప్రజానికానికి సంబంధించి తెలంగాణను రాబోయే రోజుల్లో ప్రపంచ పటంలో ముందు వరుసలో ఉంచే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానికి మీ సహకారం కావాలి. దానికి సంబంధించి ఫోర్త్ సిటీ మహేశ్వరం ప్రాంతంలో ఏదైతే ఫోర్త్ సిటీ నిర్మించదలుచుకున్నామో దానికి సంబంధించి 12,500 కోట్ల రూపాయలను మీరు నిధులు విడుదల చేయండి. అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించి ఎక్కడికక్కడ మొత్తం సత్రాలు చేసిర్రు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి సంబంధించి మరో 12,000 కోట్ల రూపాయలు ఏదైతే డ్రింకింగ్ వాటరైజేషన్ కు సంబంధించి నాణ్యమైన మంచినీటిని అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ కు మూసీ నదిని మీరు ఏదైతే గంగా నదిని సబర్మతి నదిని కొబ్బరి నీళ్ళలాగా చేస్తామని చెప్పి చేసిర్రో అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి ఒక అందమైన మూసీ రివర్ ఫ్రంట్ చేసే విధంగా అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒక 7,000 కోట్ల రూపాయలను మీరు సహాయం ఇవ్వండి. మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కు సంబంధించి మరో 7,200 కోట్ల రూపాయలను అదేవిధంగా స్కూల్స్ అప్గ్రేడేషన్ గురుకుల విద్యాలయాల నిర్మాణానికి 4,500 కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రతిపాదనలు పనగారి ఆ టీంకు ముందుంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భేషజాలు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వారి ప్రతినిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పూర్తి స్థాయిలో వివరించి ఎక్కడ కూడా ఒక రూపాయిని బ్లాక్గా చేయకుండా తెలంగాణలో గత ప్రభుత్వం వాళ్ళకు అవసరం ఉన్నాయి చూపించేది లేకపోతే డిపిఆర్ లేకపోతే ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉండి రాష్ట్ర ప్రజానికానికి మేలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నది. పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడం ఇంప్రెస్ చేసిందన్న పనగారియా టీం. ఫ్యూచర్ ప్లాన్ బాగుంది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ప్రశంస. జీడిపిలో తెలంగాణ వాటా గణనీయంగా ఉంది. సెస్ సర్ఛార్జీలో రాష్ట్రాలకు వాటాపై మేము సిఫారసు చేయలేము. ఆ వాటా రావాలంటే రాజ్యాంగంలో సవరణ చేయాలని వెల్లడి. రాహుల్ గాంధీ గారు నిన్న ఫారెన్ టూర్ లో ఏదైతే ఎలక్షన్ కు సంబంధించి ఇండియాలో ఎన్నికలను కంట్రోల్ చేశారు. బీజేపీకి ఎలక్షన్ కమిషన్ వంత పాడింది రాహుల్ గాంధీ. మోడీ అంటే ద్వేషం లేదు, ఆయన అభిప్రాయాలను వ్యతిరేకిస్తా అమెరికాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇండియాలో ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుందని స్వయం ప్రతిపత్తిక హోదా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయడం పూర్తిగా ఇబ్బందికి గురి చేస్తా ఉందని చెప్పి నిన్న అమెరికాలో చిట్చాట్ చేయడం జరిగింది. చెరువుల్లో కబ్జాలపై కలెక్టర్ల కొరడా. పెద్దపల్లి జిల్లా బందంపల్లి చెరువు బఫర్ జోన్ లో వెంచర్ గోడను తొలగిస్తున్నటువంటి అధికారులు. హైడ్రా స్ఫూర్తితో జిల్లాలో యాక్షన్ షురూ. గత 10 ఏళ్లలో అడ్డగోలుగా ఆక్రమణలు. నగరాలు పట్టణాల్లోని చెరువు శిఖాల్లో వెంచర్లు నిర్మాణాలు కాంగ్రెస్ పవర్లోకి రానగానే ప్రజావానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు. వాటి ఆధారంగా ఇరిగేషన్ రెవెన్యూ శాఖల జైన్ సర్వే అక్రమం తేలితే ముందు నోటీసులు తర్వాత కూల్చివేతలు. చెరువులు అక్రమ వెంచర్లు వేసిన వారిపై కేసులు. ఏదైతే హైడ్రా విధంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు పెద్దపల్లి పాలనా యంత్రాంగం కూడా పెద్దపల్లి చెరువుకు సంబంధించి బందంపల్లి చెరువు శిఖానికి సంబంధించి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత ఉన్నటువంటి బఫర్ జోన్ కు సంబంధించిన ఏరియాల్లో ఏదైతే అడ్డుగా గోడ కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నారు ఆ గీడను కూలగొట్టి హద్దురాలను తొలగించిన ఘటన మనం చూస్తా ఉన్నాం. ఇది మంచి పరిణామం. మక్కలకు మస్తు రేట్. క్వింటాల్కు 3,000 దాకా ధర. మద్దతు ధర కంటే 700-800 ఎక్కువ. పంట సాగు తగ్గడం, ఇథనాల్ తయారీకి వినియోగం పెరగడంతో డిమాండ్ మంచిదే కదా. ఇంటింటికి ఇంటర్నెట్. గ్రామాల్లో 3 నెలల పాటు టెస్టింగ్. ఫ్రీ ఇన్స్టాలేషన్. హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్ తో పాటు కేబుల్ టీవీ ప్రసారాలు కూడా. టెస్టింగ్ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచిన టీజీటీఎస్. టెస్టింగ్ తర్వాత అతి తక్కువ ధరకే సేవలు. 93 లక్షల కుటుంబాల సర్కార్ లబ్ధి పొందే విధంగా కసరత్తు చేస్తా ఉంది. చాలా మంచి పని చేస్తుంది. ఆ కోటి మహిళా యూనివర్సిటీకి చాకల ఐలమ్మ పేరు మనం ఎంతో చెప్పుకున్నాం కదా. ఓకే. 15వ పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు. ఏఐసిసి పెద్దలను ఆహ్వానించేందుకు నేడు ఢిల్లీకి. ఈ కార్యక్రమానికి ఏఐసిసి పెద్దలను ఆహ్వానించేందుకు ఆయన బుధవారం నాడు ఢిల్లీకి వెళ్తున్నట్టుగా సమాచారం అందుతా ఉన్నది. దాంతో పాటుగా ఏదైతే మల్లికార్జున్ ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు చెప్పి అదే విధంగా ఈ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి తో పాటు గతంలో ఇక్కడ పనిచేసినటువంటి సీనియర్ నేతలు కూడా మహేష్ కుమార్ కలవనున్నారు. గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఆయన పక్కనే ఉన్న ఇందిరా భవన్ ముందు ఆయనకు సన్మాన సభ జరగనున్నది. కరీంనగర్ హసన్పర్తి కొత్త రైల్వే లైన్ కు అనుమతినివ్వండి. కరీంనగర్ లోని ఉప్పల్ రైల్వే స్టేషన్ ను
అప్గ్రేడ్ చేయండి రైల్వే మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి. ఓకే, మంచి పని చేశారు సార్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి గారు, మీరు చెప్పేది వాస్తవమే, కానీ మీరు కేంద్ర ప్రభుత్వం మీ ఆధీనంలో, మీ బీజేపీ పార్టీ ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇప్పటికే దాదాపుగా 60 నుంచి 70 ఎంపీలను గుంజుకోవడం జరిగింది. దాదాపుగా 7 నుంచి 8 రాష్ట్రాల్లో మీకు అనుకూలంగా లేని ఎమ్మెల్యేలను గొర్రెల్లా బర్రెల్లా కొనుగోలు చేసి ప్రభుత్వాలను చిన్నాభిన్నం చేసింది. ముందు వాటిని సరిచేయండి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడండి. ఏదైతే భూమి కోసం, భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంపై బీజేపీ కుట్రలు తిప్పికొట్టాలి. ట్యాంక్ బండ్ పై రైతాంగ సాయుధ పోరాట యోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తున్న చాడా శ్రీనివాస్ రెడ్డి. రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లిం గొడవగా చూపే ప్రయత్నం చాడా వెంకటరెడ్డి. గత 10 ఏళ్ల చరిత్రను వక్రీకరించే కుట్ర చేశారు శ్రీనివాస్ రెడ్డి. ట్యాంక్ బండ్ పై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఎగ్జిబిషన్. హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ మాట్లాడుతూ, పోరాట ఫలితంగానే పేదలకు 10 లక్షల భూమి, 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందన్నారు. నిజాంలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 4 లక్షల మంది యోధులు అమరులయ్యారని, వారి పోరాట ఫలితంగానే దొరలు గడీలను వదిలి వీళ్ళు పారిపోయారని కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు జరిగినాయని చెప్పి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు అన్నారు. అదేవిధంగా, నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అరకపూడి గాంధీ, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మాత్రమే రేవంత్ రెడ్డిని కలిశాను. ఆ సమయంలో నేను దేవునికి సంబంధించిన కండువాతో ఉన్నాను, కాంగ్రెస్ కండువాతో లేను అని చెప్పడం జరిగింది. ఓ పక్క అరికెపూడి గాంధీ ఇట్లా అంటే పరిశ్రమల శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఏం చెప్తా ఉన్నారంటే, మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేకే ఏదైతే బిఎస్సి చైర్మన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది, అంతేనా, బిఎస్సి చైర్మన్ ఇవ్వడం జరిగింది, పిఎస్సి చైర్మన్ ఇవ్వడం జరిగింది అని చెప్పారు. అంటే ఏదైతే మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నాము, గతంలో మీరు పరిరక్షించలేదు కానీ మేము పరిరక్షిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ కు చురుకలు వేస్తా ఉన్నారు. పాపం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కడికక్కడ సత్రాలు అయిపోయింది. అంటే జనాలకు దూరంగా ఉంటే ఇట్నే ఉంటుంది. ఏదైతే తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక తీర్పునివ్వడం జరిగింది. దానిపై అదే జాజుల శ్రీనివాస్ గౌడ, జాజుల శ్రీనివాసే కదా, జాజుల శ్రీనివాసే ఎవరైతే బీసీ సంఘాల హక్కుల కోసం పోరాడుతుండ్రో వారేదో హైకోర్టును ఆశ్రయించినట్టున్నారు. దానికి సంబంధించి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై 3 నెలల్లో స్టడీ చేసి నివేదిక ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన జిహెచ్ఎంసి చట్టంలోని సెక్షన్ 5ను సవాల్ చేస్తూ జాజుల శ్రీనివాస్, అదేవిధంగా శ్రవణ్ కుమార్ దాసోజు, ఏదైతే జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రస్తుత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పన కేవలం రాజకీయ వెనుకబాటుతనాన్ని మాత్రమే తీసుకోవాలన్నారు. ఆర్థిక సామాజిక వెనుకబాటును పరిగణలోకి తీసుకోరాదన్నారు. వికాస్ కిషన్ రావు మహారాష్ట్ర కేసులో వెలువరించిన తీర్పు 13వ పేరాలో అధ్యయనం నిర్వహించిందని పేర్కొందని, అది పూర్తి అయ్యాక నిర్ణయం తీసుకోవాల్సిందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 3 నెలల సమయం పడుతుందన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న బెంచ్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలల్లో అధ్యయనం చేసి అమలుకు నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. వెంటనే కులగన్న స్టార్ట్ చేయండి, హైకోర్టు తీర్పుతో బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ జాజుల శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో పెంచాలన్న విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత బీసీల పక్షాన న్యాయం ధర్మం ఉందని గ్రహించి కులగన్న నిర్వహించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని తీర్పు ఇవ్వడంపై ఆయన మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కులగన్న చేపట్టాలని న్యాయ పోరాటం చేశామన్నారు. హైకోర్టులో బీసీలకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం కలిగిందన్నారు. బీసీ సంక్షేమం తరపున వాదించిన అడ్వకేట్లు సందర్భంగా జాజుల ధన్యవాదాలు తెలిపారు. జాజుల శ్రీనివాస్ గౌడే కానీ, లేకపోతే బీసీల కోసం కొట్లాడుతున్న నాయకులే కానీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే. దీనికి మన ఛానల్ ద్వారా కూడా సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం. కానీ ఏదైతే 37% ఉన్నటువంటి రిజర్వేషన్ను 22%కి కేసీఆర్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి స్థానిక సంస్థలు పెట్టినప్పుడు ఈ బీసీ సంఘాలు ఏడబడ్డాయి. ఎందుకు అప్పుడు బీసీలకు నిట్ట నిలువున అన్యాయం జరుగుతూ ఉంటే చప్పుడు చేయకుండా ఎందుకున్నాయి అనే ప్రశ్న ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదు.
అప్పుడు కేసీఆర్ భయానికి భయపడ్డారా, డబ్బుకు భయపడ్డారా, కేసీఆర్ చూస్తే వణికిపోయిరా? కేసీఆర్ మొత్తం బీసీలోని సత్రాలు చేసి ఎక్కడికక్కడ బీసీ నినాదం అనేది లేకుండా చేసిన కేసీఆర్ కు ఒక్కరన్నా రిప్రజెంటేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఆర్ కృష్ణ అయితే మొత్తం కేసీఆర్ పాదాభివందనం చేసిండు ఓ ఆర్ని పోయి ఇక జగన్ దగ్గర మళ్ళీ వేసుకున్నాడు 15% రిజర్వేషన్ తగ్గిస్తే. తెలంగాణలో ఏదైతే డాక్టర్ల సంఖ్యను పెంచే విధంగా మరో 4 మెడికల్ సీట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ అనౌన్స్ చేయడం జరిగింది. ఒక్కో మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లను ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అంటే మరో 200 మంది విద్యార్థులకు మెడిసిన్ చేసుకునే అవకాశం కలుగుతూ ఉన్నది. మంచి పరిణామం. ఆ వినాయక సాగర్లో ఏదైతే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలి, వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు 3 ఏళ్ల తర్వాత కోర్టు ధిక్కారణ పిటిషన్ వేయడం ఏంటనే ప్రశ్న. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశం, కోర్టు ధిక్కార పిటిషన్ కొట్టివేత, తీర్పు వెల్లడించిన డివిజన్ బెంచ్. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పోలీస్ హెడ్ క్వార్టర్స్, డీజీపీ కార్యాలయం కూడా అక్కడే. లగ్డీకాపూల్లో సిటీ ఆఫీస్ డిసెంబర్లోగా తరలించేందుకు ఏర్పాట్లు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఇప్పటికే సీఎం సమీక్షలు చేశారు. ఏదైతే సిటీ పోలీస్ కమిషనరేట్ బంజారాహిల్స్ లో ఉండడంతో సామాన్యులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. డీజీపీని కలిసేందుకు పోలీసు అధికారులు, రాజకీయ ప్రముఖులు మినహా విజిటర్స్ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కానీ హైదరాబాద్ ను సిపిని కలిసేందుకు బాధితులు, సిటిజన్స్ పెద్ద సంఖ్యలో వస్తుంటారు. తమ సమస్యలను సిపికి విన్నవించేందుకు వచ్చే వారికి దూరం, ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బంది కాకుండా గతంలో బషీరాబాద్ లో సిపి కార్యాలయం ఉండగా విజిటర్స్ తో పాటు 5 జోన్ల డీసీపీలు ఇతర సిబ్బందికి అనుకూలంగా ఉండేది. సిటీ మధ్యలో ఉండడంతో ఎలాంటి కేసులైనా సరే పోలీసులకు అవసరమైన సదుపాయాలు అతి తక్కువ సమయంలో లభించే. ట్రాఫిక్ సమయం వృధా కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను లగ్డీకాపూల్ కు తరలించినట్టుగా చెప్తా ఉన్నారు. కొన్ని మధ్యలో హైడ్రాకు పోలీస్ స్టేషన్ ను పెడతాం, పోలీసులను కూడా తీసుకుంటామన్నారు కదా, దానికి సంబంధించినది ఏమో ఇచ్చారు. హైడ్రాకు 18 మంది ఇన్స్పెక్టర్లు, 5 ఎస్ఐలు డిప్యూటేషన్ పై నియమించిన ఏడీజీ మహేష్ భగవత్. మంచిది పరిణామం. నిజామాబాద్ చెరువు శిఖంలోని నిర్మాణాలను కూల్చేస్తున్న అధికారులు. వరంగల్ భద్రకాళి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత. ఓకే, మజ్లీస్ కు భయపడే సెప్టెంబర్ 15 నిర్వహించలే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎవరు? బీఆర్ఎస్ సర్కార్. ఓకే, గత బీఆర్ఎస్ సర్కార్ సెప్టెంబర్ 15న ఏదైతే నిర్వహించాల్సినటువంటి తెలంగాణ విమోచన దినాన్ని మజ్లీస్ ఏడ బెదిరిస్తుందో అన్న ఉద్దేశంతో చేయలేదు. కారు స్టీరింగ్ అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉండేనని ఏదైతే సిపిఐ నారాయణ గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఒకపోతే నిన్న ఏదైతే వేములవాడకు సంబంధించిన శృంగేరి పీఠాధిపతి గారిని కలిసినటువంటి విపాది శ్రీనివాస్ గారు ఏదైతే అక్కడ వారి ఆశీస్సులు తీసుకొని ప్రసాదం తీసుకున్నారో, ఆ ప్రసాదాన్ని పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి, ఆ సీఎం ను కలిసిన విపాది శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ కు ప్రసాదాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శృంగేరి జగద్గురు ఇచ్చిన ప్రసాదం అందజేత. పేదల స్కీమ్ లో కోటలు పెద్దద్దు, సంక్షేమ నిధులు పెంచండి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సీతక్క. ఆగ్రా సదస్సులో ప్రజెంటేషన్. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. చెరువులను కబ్జా చేసిన బడా కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. దాని అర్థం ఏంటంటే ఉమ్మడి ఆదిలాబాద్ కు సంబంధించి కబ్జా చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వాటిని కంపెనీలపై చర్యలు తీసుకోమని అంటుండు. గత సర్కారంలో జరిగిన ఆక్రమణలపై సీఎం చర్యలు తీసుకోవాలి. పాయల్ శంకర్ చెరువుల లిస్టును హైడ్రా కమిషనర్ కు అందజేసిన ఎమ్మెల్యే. రుణమాఫీ సర్వే 50% పూర్తి, కుటుంబ నిర్ధారణ కాకపోవడంతో 4.24 లక్షల మందికి ఆగిన రుణమాఫీ. క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ. 2.65 లక్షల కుటుంబాల గుర్తింపు. యాప్ లో వివరాలు అప్లోడ్ పూర్తి స్థాయిలో చేయండి సార్. ఇప్పటికే రుణమాఫీ కోసం ఇబ్బంది పడతా ఉంది రైతాంగం, మీకు అవకాశం ఇచ్చింది. మీరు 5,000 కోట్ల రూపాయల కలెక్టర్ల దగ్గర ఏదైతే జమ చేసినా అంటుండ్రు, ఇంకా ఎన్ని రోజులు చేస్తారు సార్? పూర్తి స్థాయిలో చేయండి, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కొత్త క్రాప్ లోన్లు రావాలంటే వారికి రుణమాఫీ జరగాలి కదా, తొందరగా చేయండి సార్. మీరు 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు, మిగతా 10,000 కోట్ల రుణమాఫీని మీరు లేట్ చేయడం వల్ల అనర్థం జరిగి మీరు చేసిన 20,000 కోట్ల రుణమాఫీకి కూడా లబ్ధి జరగదు, ప్రజల్లో చులకన అవుతారు అన్న భావన మన న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. రైతుల తరపున మరొక మారు మనం పూర్తి స్థాయిలో ఏదైతే ఆ బ్యాలెన్సింగ్ ఉందో ఆ బ్యాలెన్సింగ్ 4 లక్షల కుటుంబాలకు సంబంధించిన రుణమాఫీ చేయాలని మరొక మారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
కేయులో కబ్జాలు తెలిసేందుకు రంగంలోకి విజిలెన్స్ 1956 నాటి సత్వార్ రికార్డును పరిశీలిస్తున్న అధికారులు నిర్మాణ డాక్యుమెంట్స్ అందించాలనే 76 మందికి నోటీసులు త్వరలో మరికొందరికి జారీ చేసేందుకు టౌన్ ప్లానింగ్ ప్రిపేర్ తాజాగా మరోసారి ఫీల్డ్ విజిట్ చేసిన ఆయా విభాగాల ఆఫీసర్లు గుడ్ల సింగారం వైపున వర్సిటీ భూములు పరిశీలిస్తున్నటువంటి ఇతర శాఖ అధికారులు ఇదే సరైన సమయం అనుకుంటున్నటువంటి వాకిటి కరుణ. ఒక ఎస్ఆర్ఎస్పి 9 గేట్ల నుంచి వరద భారీగా వస్తా ఉన్నది. 28,000 క్యూసెక్కులను బయటికి వదిలారు. దాంతో పాటు కాకతీయ కెనాల్ కు 6,000, వరద కాలువలకు 18,000, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,000 క్యూసెక్కుల చోట వరద వదులుతా ఉన్నారు. జల విద్యుత్ కేంద్రంలోని 4 టర్బైన్ల ద్వారా లక్ష్యానికి మించి 36 మెగావాట్ల పవర్ జనరేట్ అవుతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 80 టీఎంసీల నీరు ఉంది. ఓకే, ఇది మంచి పరిణామం. హెలికాప్టర్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ల తరలింపు. మావోయిస్టులు జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడ్డ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ను మంగళవారం మెరుగైన వైద్యానికి హైదరాబాద్కు హెలికాప్టర్లో తరలిస్తా ఉన్నారు. కరెక్టే, కానీ మావోయిస్టులు కూడా ఏదైతే జనాలకు మేలు చేసే ఆలోచన, ఆయుధాన్ని విడిచి కనుక జనాలకు మేలు చేసే ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వారిని సాదరంగా ఆహ్వానించే పరిస్థితి ఉంది. ఒకప్పటిలాగా గత నియంత పాలన లాగా లేదు ప్రజా ప్రభుత్వం. కాబట్టి మావోయిస్టులు కూడా ఏదైతే వారి ప్రాణాలు తీసుకొని వారికి నష్టం చేసుకొని ప్రభుత్వానికి నష్టం కల్పించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు కల్పించకూడదని మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చర్చలు అన్న ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిందిగా ఇటు ప్రభుత్వానికి అటు మావోయిస్టులకు మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ లో మరో భారీ గంజాయి కి సంబంధించిన ట్రావెల్ ను పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి కారులోకి మార్చుతూ దొరికిన అరకు నుంచి మహారాష్ట్ర యూపీకి గంజాయి సప్లై మీడియాకు వెల్లడిస్తున్న పోలీసులు. హైదరాబాద్ ఔటర్ వద్ద కారులో పట్టుబడిన గంజాయి హైదరాబాద్ ఓఆర్ఆర్ మీదుగా తరలించేందుకు యత్నం. 7 సభ్యుల యూపీ గ్యాంగ్ లో 5 అరెస్ట్. 88.90 అంటే దాదాపు కోటి రూపాయల గాంజా. కారు, రివాల్వర్ కూడా స్వాధీనమాట. రక్షణ కోసమే కంట్రీ మేడ్ రివాల్వర్. 3 నెలల కింద వీరు ఒడిశాకు చెందిన గంజాయి ఏజెంట్ రాజు వద్ద 270 కిలోలు తీసుకున్నారు. యూపీకి తీసుకెళ్లి ప్రతాప్ గార్కు చెందిన అమిత్ సింగ్ కు అమ్మారు. తర్వాత గన్ స్మగ్లింగ్ వ్యాపారి సునీల్ సింగ్ వద్ద ఠాకూర్ వద్ద 1,00,000 రూపాయలకు 0.32 mm కంట్రీ మేడ్ పిస్టల్ 11 రౌండ్స్ బుల్లెట్లు కొన్నారు. ఎందుకయ్యా 254 కిలోల గంజాయి తెచ్చేందుకు. మదర్ డైరీ ఎన్నికల్లో ఎత్తుకు పై ఎత్తులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పకడ్బందీగా వ్యూహాలు. పాపం బీజేపీ లేదేది. 2 జిల్లాలో చెరువుల అభివృద్ధికి 49.8 కోట్లు సర్కారు జారీ. సంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సంబంధించి రాష్ట్ర సర్కార్ ఫండ్ రిలీజ్ చేసింది. సంగారెడ్డి, నల్గొండే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా చెరువులు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాటికి కూడా మీరు ఫండ్ రిలీజ్ చేయాలి సార్. విలీన మండలాల్లో జల విలయం. రోడ్లపై గుడారాలు ఏర్పాటు చేసుకున్న నిర్వాసితులు. నీళ్లలో ఇల్లు, పడవల్లో ప్రయాణం. 4 రాష్ట్రాల్లో వరద. బార్డర్లో వరద బాధితుల కష్టాలు. ఏదైతే ఖమ్మం వరద నష్టం 700 కోట్లు వరద సాయం జమ. 15,200 మందికి పైగా బాధితులు ఉండగా మంగళవారం అర్ధరాత్రి వరకు 50% మంది వరకు డబ్బులు అకౌంట్ జమ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. విపత్తు అంచనా సమయంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల. 3 రోజుల్లోనే సాధారణ స్థితికి తెచ్చాం. వరదలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాఖల పనితీరుకు అభినందనం. నష్టం అంచనాను నాడు కేంద్ర విపత్తు బృందానికి తెలియజేయనున్నట్లుగా వెల్లడి. వాస్తవం, ఏదైతే విపత్తు జరిగిందో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకత్వం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లతో సహా, సీఎం ముఖ్యమంత్రితో సహా పేద ప్రజలకు నేనున్నా అన్న భరోసా కల్పించారు. 10,000 రూపాయల సాయాన్ని ప్రకటించి మానవతా విలువలతోటి దాన్ని 16,500కు మించిన గొప్ప మనసున్న ప్రభుత్వం అని మరోమారు నిరూపించుకుంది. పోరాట యోధురాలు తెలంగాణ తొలి వీరవనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళి. కలెక్టరేట్ లో ఐలమ్మ ఫోటోకు నివాళులు అర్పిస్తున్న కలెక్టర్. పాలకొల్లులో ఎమ్మెల్యే రాదాస్ నాయక్ మదిరా ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నాడు. మదిరా నియోజకవర్గ ఏదైతే మనం నయీం నగర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకున్నాం. గత వరదల్లో పడవల్లో వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం 10 సంవత్సరాలు ఏదైతే వివక్షకు గురైనటువంటి బీఆర్ఎస్ నాయకత్వంలో నయీం నగర్ బ్రిడ్జికి సంబంధించిన నాలా కన్వర్షన్ పెద్ద స్థాయిలో చేయకపోవడం వల్ల
హనంకొండ అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి హనంకొండ వరద పాలైంది. దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపుగా 90 కోట్ల రూపాయలను వెచ్చించి ఆ నయీం నగర్ నాలాను పెద్ద స్థాయిలో పూర్తి చేసి బ్రిడ్జి మీద వెళ్తున్న వాహనాలు నయీం నగర్ కు కొత్త బ్రిడ్జి పై రాకపోకలు సురు. బ్రిడ్జికి ఇరువైపులా వెర్టికల్ స్కేప్ 10 నుంచి 12 మీటర్ల ఎత్తు వరకు పచ్చని మొక్కలు లైటింగ్ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 9న రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలో దీన్ని ప్రారంభించాలని భావించారు, కానీ అక్టోబర్ 2కు వాయిదా పడింది. మేడారం జాతర శాశ్వత పనులకు ప్రపోజల్స్ రెడీ చేయాలి. ములుగు కలెక్టర్ ఛాంబర్ లో సమావేశమైన కలెక్టర్, దేవాదాయ శాఖలు, మేడారం పూజార్లు. పిసిసి అధ్యక్షుడికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సన్మానం చేసిర్రు. వరద బాధిత కుటుంబాలకు 5 లక్షల చెక్ అందం చేసినటువంటి మామిడాల యశస్విని రెడ్డి పాలకుర్తిలా. అదేవిధంగా చాకలి ఐదమ్మ జీవితం స్ఫూర్తిదాయకము, భూమి కోసం భుక్తి కోసం కొట్లాడిందని చెప్పి జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అడిషనల్ కలెక్టర్ చెప్పడం జరిగింది. పివి స్మృతి వనం పనులు సత్వరమే పూర్తి చేయాలని చెప్పి బేందేవరపల్లి ఇలా చెప్తా ఉన్నారు. అత్యవసర వైద్యం నర్సులపైనే భారం, 24 గంటల ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ పేరిట ప్రైవేట్ హాస్పిటల్ల దందా నడుస్తా ఉందంటారు. ప్రైవేట్ హాస్పిటళ్లను కొద్దిగా అక్కడ ఉన్న మంచిర్యాల జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓ, అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించిన డిఎంహెచ్ఓ ఏదైతే ప్రైవేట్ హాస్పిటళ్లను తనిఖీ చేయాలి, అక్కడ పూర్తి స్థాయిలో డాక్టర్లు లేకుండా నర్సులతో ట్రీట్మెంట్ నడిపిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తా ఉన్నారు, అధిక ఫీజులు వసూలు చేస్తా ఉన్నారని కథనం వస్తా ఉన్నది. రాత్రిపూట దవాఖానకు పోతే అందుబాటులో ఉండని స్పెషలిస్టులు, రెసిడెంట్ డాక్టర్స్, నర్సులు, కాంపౌండర్స్ తోటే ట్రీట్మెంట్. పొద్దున 10 గంటల దాకా పేషెంట్లను చూసే దిక్కులేదు. డాక్టర్ల వాట్సాప్ వైద్యంతో గాలిలో కలుస్తున్న ప్రాణాలు. గోల్డెన్ టైం గోవిందా, కార్డియాలజిస్ట్ రాలే, మా నాన్నను టచ్ చేయలేదని చెప్పి పాపం మొన్న చనిపోయిన వాళ్ళు చెప్తా ఉన్నారు.